మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గాలి రామయ్య స్కూల్ వద్ద ఉన్నాం. ఈరోజు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా భీమవరంలో కూడా ఈ విద్యార్థుల్లో ఉన్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అలాగే వారికి ఉప పరికరాలు ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియడానికి సర్వశిక్ష అభియాన్ ఐవీఆర్ కోఆర్డినేటర్ మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఈ రోజు జరిగే కార్యక్రమం? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి వ్యాధి నిర్ధారణ పరీక్షా కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ అంటే మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ అంటారు దీన్ని. మన జిల్లాలో 3 చోట్ల జరుగుతుందండి. ఇది ఈ రోజు భీమవరంలో జరుగుతుంది, రేపు తణుకులోను, ఎల్లుండి పాలకొల్లులోనూ జరుగుతుందండి. అలా 3 రోజులు జరుగుతుంది. ఇందులో వికలాంగులైన పిల్లలందరికీ వ్యాధి నిర్ధారణ జరిపించి వాళ్ళకి సంబంధించిన ట్రైసైకిల్స్ కానీ, రోలర్స్ కానీ ఇలాంటి పరికరాలన్నీ కూడా అందజేయడం జరుగుతుందండి. అవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలిమ్కో అనే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ ద్వారా మా సమగ్ర శిక్ష వారు టైఅప్ అయ్యి దాని ద్వారా ఈ పరికరాలను అందించడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము 286 మందికి ఈ మెడికల్ అసెస్మెంట్ కి సంబంధించిన కిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే 136 మందికి ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించిన వివరాలు. అయితే ఈ రోజు ఎంతమంది హాజరయ్యారంటారు? ఈ రోజు 220 మంది దాకా హాజరయ్యారు సార్. అంటే వైద్యులు కూడా ఎంతమంది పాల్గొన్నారు? వైద్యులు ఇంచుమించు 12 మంది దాకా ఉన్నారు సార్. అంటే పిల్లల్లోని ఏమేమి వ్యాధులను గుర్తిస్తారంటారు? అంటే పిల్లల్లో ఉన్నటువంటి విఐ అంటే ఏమంటారంటే విజువల్ ఇంపైర్మెంట్, అంటే కంటి చూపు పరీక్ష, తర్వాత అవయవ లోపాల పరీక్ష, మానసిక లోపాల పరీక్ష, ఇవన్నీ రకాల పరీక్షలు చేస్తానండి. అవన్నీ కూడా చేసి వినికిడి పరీక్ష ఇవన్నీ చేసి వాటికి సంబంధించిన పరికరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఒక ఏజ్ లిమిటెడ్ సర్టన్ ఏజ్ ఏమన్నా ఉందా? 18 years లోపు వాళ్ళకే చేస్తాం సార్. అంటే మా స్కూల్లో చదివే పిల్లలకి మేము పరీక్షలు. ఈ రోజు జరిగే మెడికల్ క్యాంపులో ఈ పిల్లల వద్ద గుర్తించిన వ్యాధులకు సంబంధించి ఉప పరికరాలు ఏమన్నా ఉచితంగా ఇవ్వటం ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఉచితంగా వస్తాయండి. పరికరాలు అవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అది అయితే తాజా పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, అంటే సంఘ సేవకులు స్థానికులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి మరిన్ని వివరాలు మీరు చెప్పండి. ఈ క్యాంపు అంటే ఇటువంటి క్యాంపులు నిర్వహించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాల్లో పిల్లల్లో ఎటువంటి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు అంటారు? అంటే ఆరోగ్యపరంగా కూడా మనం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మానసిక విధంగా వాళ్ళని సహాయం చేయడానికి కల్లా ఈ క్యాంపు బాగా ఉపయోగపడతాయి. అంటే చాలా మంది తల్లిదండ్రులు పాపం తమ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల కానీ, తమ పేదరికం వల్ల కానీ, తమ పిల్లలు తమ కళ్ళ ముందే మానసిక రోగులైతే వారికి ఏమీ చేయించలేని పరిస్థితిలో ఉంటారు. వారికి ఇటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం కానీ, కొంతమంది సంఘ సేవకుల ప్రోత్సాహం కానీ ఏ విధంగా అవతాన్నిస్తుంది? అన్ని రకాలుగా బాగా ఈ క్యాంప్ వల్ల బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా కూడా వెనకబడిన కూడా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి సార్, మీరు ఈ క్యాంప్ లో ఏంటండి మీ పాత్ర? అసిస్టెంట్ ఐవీ కోఆర్డినేటర్ అండి. ఓకే. ఈ మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ వల్ల ఈ సిడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎర్లీ ఇన్ఫర్మేషన్ అండి చిన్న వయసులోనే గుర్తించి వీళ్ళకి ఉపకరణాలు అందించి తద్వారా వాళ్ళకి విద్యార్థి చేపిస్తే వీళ్ళు నార్మల్ పిల్లలతో పాటు సమానంగా చదవడం కాకుండా మంచి ఫలితాలు ఉంటాయండి. వీళ్ళ ఉత్తమ ఫలితాలు వస్తాయి. 10th class లో పాస్ అవడానికి కానీ, డిజిటల్ విద్య ప్రోత్సహించడంలో కానీ, వీళ్ళకి విజన్ 2025 భాగంగా సమగ్ర శిక్ష వారు గత నెలలో 136 మందికి ట్యాబ్స్ ఇచ్చామండి. ఈ ట్యాబ్స్ ని ఉపయోగించుకుని వారు 10th class పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలి, స్క్రైబ్ లేకుండా అని చేస్తున్నారు. అలాగే ఈ ఉపకరణాలు వినికిడి ఉపకరణాలు ఇస్తున్నామండి. హియరింగ్ ఎయిడ్స్ ఎవరైతే వినికిడి లేకుండా వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్, విజువల్లీ ఇంపైర్ ఉన్న పిల్లలకి కళ్ళద్దాలు, డైలీ లిపిడ్ బుక్స్ వచ్చేస్తాము. అలాగే లోకో మోటార్ ఉన్న పిల్లలకండి వీల్ చైర్స్, క్యారిఫర్స్, ట్రైసైకిల్స్, రిలేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తాం. ఇవి ఏ వయసులో ఇవ్వాలంటే 0 to 18 years అండి. నాట్ ఓన్లీ 0 to 18 years అండి, ఎర్లీగా 3-4 years మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ శస్త్రచికిత్సలు కానీ ఉపకరణాలు కానీ అందిస్తే కనుక ఈ పిల్లలను కూడా నార్మల్ పిల్లలతో పాటు కలిపి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో భాగంగా వీళ్ళ ఒక నార్మల్ చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తారండి. ఎంతో మంది కూడా లాస్ట్ ఇయర్ 5 members అండి స్టేట్ లెవెల్లో బ్లైండ్ పిల్లలు, టోటల్లీ బ్లైండ్ పిల్లలు 10th class పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా మన జిల్లా నుంచి 81 మంది అండి, 81 మంది పిల్లలు 10th class ఎగ్జామ్ పాస్ ఉన్నారండి. టోటల్గా 21 డిజేబుల్స్ ఉన్నాయండి. ఈ 21 డిజేబుల్స్ లో 20 డిజేబుల్స్ కి స్క్రైబ్ ఇచ్చామండి.
ఎక్కువ మంది పిల్లలు పాస్ చేయాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్షణ వారు అనేక రకాల పథకాలని అనేక రకాల సదుపాయాలని కల్పిస్తున్నారండి. విద్యార్థులంటే తల్లిదండ్రులకి వీటినన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలండి. అది తాజా పరిస్థితి. ఏదైతే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలంటే వారికి ఉన్న స్వల్ప ఇటువంటి వ్యాధులు, వినికిడి ప్రాబ్లం కానీ లేకపోతే మోగా చెవిటి ఇటువంటి ప్రాబ్లాలు వారికి ఆటంకం కాకూడదన్న ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి క్యాంపులు మరింత మంది తల్లిదండ్రులకు పిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.